మెత్తటి మల్లెపువ్వు ఇడ్లీ, క్రిస్ప్ అయిన దోశ. ఇది కావాలంటే దోశ పిండిని ఒక చిన్న సూత్రం ఉంది చూడండి. దోశ పిండిలో ఒక ఆనియన్ కింద పైన కొంచెంగా కట్ చేసేసి పొట్టంతా తీసేసి ఆ పిండి లోపల ఆనియన్ని పెట్టేసేయండి. అట్లే వదిలేసేయండి కొంతకాలం. ఆ తర్వాత ఇడ్లీ కానీ దోశ కానీ వేసి చూడండి. ఎంత క్రిస్ప్గా మెత్తగా మీరు ఇంతవరకు చూడనటువంటిది చూస్తారు. ఈ వీడియో చూడండి. చూశారు కదా, ఇదండి సూత్రం. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి